సంఘ ఆరాధనలో క్రమం, ఐక్యత మరియు ప్రేమ. కొరింథీయులకు పౌలు సందేశం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక నుండి, ముఖ్యంగా 11వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ అధ్యాయం 40వ వచనం వరకు ఉన్న భాగం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ లేఖ తొలి క్రైస్తవ సంఘాలలో ఎదురైన కొన్ని ముఖ్యమైన సవాళ్లను, వాటికి దైవిక పరిష్కారాలను వివరిస్తుంది. కొరింథు సంఘం గ్రీకు సంస్కృతి, తత్వశాస్త్రం మరియు విగ్రహారాధనతో కూడిన నగరంలో స్థాపించబడింది. ఈ నేపథ్యంలో ఆరాధనలో క్రమం, దైవిక సూత్రాలను అనుసరించడం మరియు ఆత్మసంబంధమైన వరాల సరైన వినియోగంపై వారికి స్పష్టమైన మార్గదర్శకత్వం అవసరమయ్యింది. క్రీస్తును అనుసరించడంలో స్త్రీల పాత్ర మరియు ప్రభురాత్రి భోజనం. కొరింథీయుల సంఘంలో పురుషులు, స్త్రీలు ఆరాధనలో ఎలా పాల్గొనాలి అనే విషయంలో కొన్ని గందరగోళాలున్నాయి. పౌలు క్రీస్తును అనుసరించడంలో మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం మొదటి వచనం నుండి తనను తాను మాదిరిగా చూపించుకుంటూ క్రీస్తు దేవునికి లోబడినట్లుగా పురుషుడు క్రీస్తుకు, స్త్రీ పురుషునికి లోబడాలనే సూత్రాన్ని వివరిస్తున్నాడు. ఈ భాగంలో పౌలు ముసుగు గురించి చెప్పినప్పుడు ఇది సాంస్కృతిక గౌరవం, వినయం మరియు ఒక స్త్రీ తన దైవిక స్థానాన్ని గుర్తించడాన్ని సూచిస్తుంది. అప్పటి సమాజంలో బహిరంగంగా తలకప్పుకోవడం స్త్రీలకు గౌరవ చిహ్నంగా ఉంది, ప్రత్యేకించి ప్రార్థన లేదా ప్రవచించేటప్పుడు. ఇది పురుషులపైన స్త్రీల ఆధిక్యాన్ని కాకుండా దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని తెలియజేస్తుంది. ఈ క్రమం హెబ్రూ భాషలో కెఫాలో రై లేదా తల అనే పదం నుండి వచ్చింది. ఇది అధికారం లేదా మూలం అనే అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది ఒక క్రమాన్ని మరియు ప్రతి ఒక్కరూ దేవుని ముందు తమ స్థానాన్ని గుర్తించడాన్ని సూచిస్తుంది. తరువాత పౌలు ప్రభురాత్రి భోజనం, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 23వ వచనం నుండి గురించి మాట్లాడుతాడు. కొరింథీయులలో కొందరు ఈ పవిత్రమైన బల్లని తక్కువగా చూసి స్వార్థపూరితంగా ప్రవర్తించారు. కొందరు బాగా తిని త్రాగగా మరికొందరు ఆకలితో ఉన్నారు. ఇది క్రీస్తు త్యాగాన్ని గుర్తుచేసుకునే బల్లకు తగనిది. పౌలు వారికి యోగ్యముగా, గ్రీకులో ఆక్సియోస్ క్సీస్ అంటే విలువైనది లేదా తగినది, ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించాలని బోధిస్తాడు. దీని అర్థం క్రీస్తు శరీరాన్ని, రక్తమును అవమానించకుండా ఒకరి హృదయాన్ని పరిశీలించుకుని పశ్చాత్తాపంతో, ఐక్యతతో మరియు ప్రేమతో ఈ బల్లలో పాలుపంచుకోవడం. అసంబద్ధంగా ఈ బల్లలో పాలుపంచుకోవడం తీర్పుకు దారితీస్తుందని హెచ్చరిస్తాడు. ఆత్మ సంబంధమైన వరాలు, భిన్నత్వంలో ఏకత్వం మరియు ప్రేమ ప్రాధాన్యత. 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు పౌలు కృపావరములు, మొదటి కొరింథీయులు 12వ అధ్యాయం మొదటి వచనం నుండి గురించి వివరంగా వివరిస్తాడు. కొరింథీయులలో ఆత్మ సంబంధమైన వరాల పట్ల చాలా గందరగోళముంది. కొందరు కొన్ని వరాలను ఇతరుల కంటే గొప్పవిగా భావించారు. ఇది గర్వానికి, విభేదాలకు దారితీసింది. పౌలు వివిధములైన కృపావరాలు ఉన్నప్పటికీ అవన్నీ ఒకే ఆత్మ నుండి వచ్చాయని స్పష్టం చేస్తాడు. శరీరం అనేక అవయవాలతో కూడియున్నప్పటికీ అది ఒకే శరీరంగా ఉన్నట్లే క్రీస్తు శరీరంలో ప్రతి విశ్వాసికి దేవుడు వేర్వేరు వరాలను ఇస్తాడు. జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థత, అద్భుతాలు, ప్రవచనం, ఆత్మలను వివేచించడం, భాషలు మరియు భాషల వ్యాఖ్యానం. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయం 8వ వచనం నుండి. ఈ వరాలన్నీ క్రిస్మాటా, గ్రీకులో యారిస్మ అంటే కృపద్వారా ఇవ్వబడినది అని పిలువబడతాయి. ఇవి దేవుని కృపకు బహుమతులు. ఈ కృపావరముల ఉద్దేశం మొదటి కొరింథీయులు 12వ అధ్యాయం 7వ వచనం. వ్యక్తిగత ఘనత కోసం కాదు, కాని భిన్నత్వంలో ఏకత్వం సాధించడం ద్వారా సంఘ నిర్మాణానికి, ఎడిఫికేషన్ మరియు దేవుని మహిమ కోసం. ప్రతి వరమూ సంఘంలో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఏ వరమూ మరొక దానికంటే గొప్పది కాదు. శరీరంలో ప్రతి అవయవం అవసరమైనట్లే క్రీస్తు శరీరంలో ప్రతి విశ్వాసికీ దేవుడిచ్చిన వరం అవసరం. ఈ ఐక్యత సోమక్రిస్టౌ, గ్రీకులో సిసమధ్రిస్థిద అంటే క్రీస్తు శరీరం అనే భావనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి వ్యక్తి క్రీస్తు శరీరంలో ఒక భాగం. కృపావరముల కంటే ప్రేమ గొప్పది. ఉన్నతమైన మార్గం. పౌలు ఆత్మసంబంధమైన వరాల గురించి చర్చిస్తున్నప్పుడు 13వ అధ్యాయంలో కృపావరముల కంటే ప్రేమ గొప్పది అని ప్రకటిస్తాడు. ఇది బైబిల్లోని అత్యంత ప్రసిద్ధ అధ్యాయాలలో ఒకటి. భాషలు మాట్లాడగల సామర్థ్యం, ప్రవచనం, జ్ఞానం, విశ్వాసం, దానధర్మాలు ఇవన్నీ ప్రేమ లేకపోతే శూన్యమినని పౌలు స్పష్టం చేస్తాడు. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం మొదటి వచనం నుండి. 'ప్రేమ సహిస్తుంది, దయచూపుతుంది, అసూయపడదు, గొప్పలు చెప్పుకోదు, గొప్పలు చెప్పుకోదు, అసూయపడదు, గొప్పలు చెప్పుకోదు, 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 గొప్పలు చెప్పుకో
గర్వపడదు, అమర్యాదగా ప్రవర్తించదు, స్వార్థం చూసుకోదు, కోపపడదు, చెడును లెక్కించదు. ఇది అన్యాయాన్ని బట్టి సంతోషించదు, సత్యమును బట్టి సంతోషిస్తుంది. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4-7 వచనం. అగాపే, గ్రీకులో ఈలార్షా అనే ఈ పదం దైవిక, నిస్వార్థ ప్రేమను సూచిస్తుంది. ఇది మానవ ప్రేమకు మించినది, దేవుని స్వభావంలో భాగం. వరాలు అంతరించిపోతాయి, జ్ఞానం మరుగున పడుతుంది, కాని ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రేమ లేకుండా మనం చేసే ఏ పని అయినా దేవుని దృష్టిలో నిష్ప్రయోజనం. కృపావరములు క్రమముగా వినియోగించుకునే విధానం. చివరగా పౌలు కృపావరములు క్రమముగా వినియోగించుకునే విధానం 1 కొరింథీయులు 14వ అధ్యాయం 26వ వచనం నుండి గురించి మాట్లాడుతాడు. కొరింథు సంఘంలో ఆరాధన సమయంలో గందరగోళం ఉండేది. భాషలు మాట్లాడేవారు వ్యాఖ్యానం లేకుండా మాట్లాడటం, చాలామంది ఒకేసారి ప్రవచించడం వంటివి జరిగేవి. పౌలు భాషల కంటే ప్రవచించడం శ్రేష్టమని బోధిస్తాడు. ఎందుకంటే ప్రవచనం సంఘ నిర్మాణానికి, ఎడిఫికేషన్ మరియు ప్రోత్సాహానికి దారితీస్తుంది. భాషలు అర్థం చేసుకోలేని వారికి ప్రయోజనకరంగా ఉండవు. గ్లోసోలాలియా, గ్రీకులో గ్లోసిలాలియా అంటే భాషలలో మాట్లాడటం అనే వరం అర్థం చేసుకోగలిగిన భాషలను సూచిస్తుంది. ఇవి అన్యమతస్థులకు సాక్ష్యంగా ఉంటాయి. అయితే సంఘంలో ప్రవచనం, గ్రీకులో ప్రొఫేటియా, ప్రిష్తియా అంటే దేవుని సందేశాన్ని ప్రకటించడం ద్వారానే అందరూ నేర్చుకోవాలని కోరతాడు. పౌలు అన్నీ మర్యాదగానూ క్రమముగానూ జరగవలెను. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 40వ వచనం అని నొక్కి చెబుతాడు. ఆరాధన గందరగోళానికి కాకుండా దేవుని మహిమకు, సంఘ నిర్మాణానికి మరియు క్రమబద్ధతకు అనుగుణంగా ఉండాలి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని చెప్పినప్పుడు 1 కొరింథీయులు 14వ అధ్యాయం 34వ వచనం. ఇది వారికి బోధించే అధికారం లేదని సూచిస్తుంది, కాని ఆరాధనలో వారిని పూర్తిగా మినహాయించదు. ఇది ఆ సమయంలో ఉన్న సాంస్కృతిక నిబంధనలు మరియు క్రమానికి అనుగుణంగా ఉంది, తద్వారా ఆరాధన గందరగోళంగా మారకుండా ఉంటుంది. ముగింపుగా కొరింథీయులకు పౌలు వ్రాసిన ఈ భాగం మనకు చాలా ముఖ్యమైన పాఠాలను బోధిస్తుంది. మన వ్యక్తిగత జీవితాలలో మరియు సంఘ ఆరాధనలో క్రీస్తును అనుసరించడం, ప్రభురాత్రి భోజనాన్ని గౌరవించడం, ఆత్మసంబంధమైన వరాలను వినయంతో, ప్రేమతో మరియు క్రమబద్ధంగా ఉపయోగించడం ఎంత అవసరమో ఇది తెలియజేస్తుంది. అన్నింటికంటే ప్రేమే మన క్రైస్తవ నడకలో అత్యంత ముఖ్యమైనది. అది మన కార్యకలాపాలన్నింటికీ మూలంగా ఉండాలి. ఈ సందేశం మనందరికీ దీవెనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఆమేన్.